గుడ్ మార్నింగ్ రియల్ ఇండియన్స్. వెల్కమ్ టు మై ఇండియా ఛానల్. ఈరోజు మనము క్యాస్టిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్నాయి. ఈరోజు మనము కులాల వారీగా మతాల వారీగా మాట్లాడుకుంటా ఉన్నాము, డివైడ్ అవుతూ ఉన్నాము. వీళ్ళలో ముఖ్యంగా ఎవరు అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే కులాల పరంగా మతాల పరంగా విడిపోతూ ఉన్నారు. చర్చలు జరుచుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. మనకి అనాథగా చెప్పిన ఏంటంటే పరమత సహనం ఉండాలా, పరమతాలని గౌరవించాలా. కానీ ఈరోజు ఆ పరిస్థితుల్లో లేవు. అసలు మనము భారతీయులం అనే సంగతి మర్చిపోతాం. వీఆర్ ఇండియన్స్. We are Indians only. We are not Hindus, we are not Christians, we are not Muslims. First we are Indians. తర్వాత మాత్రమే మనము ఒక్కొక్క సమూహంలో పుట్టినప్పుడు మనము హిందువులుగా ఉంటాము, ముస్లిమ్స్గా ఉంటాము, క్రైస్తవులుగా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా మతం అనేది ఒక మార్గం. జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రిటీ. మనం రోజు పాఠశాలల్లో కానీ రాజకీయ వేదికల్లో కానీ జనగణమన అనేది పాడుతూ ఉన్నాము, జాతీయ గీతం పాడుతూ ఉన్నాము. దాంట్లో మనకు తెలియకుండా మనమే చెప్తా ఉన్నాం జాతీయ సమైక్యత భావాన్ని గురించి. మిత్రమా, చెప్పటం కాదు, ఆచరించటం. ఎంతమంది ఆచరిస్తున్నాం? ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే నిజంగా మనం ఆచరిస్తున్నామా? మనలో ఆ భావాలు ఉన్నాయా? ఇతరులను గౌరవిస్తున్నామా? అరే, జస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మానవులు. మతాలేంది, కులాలేంది, వీఆర్ ఆల్ ఈక్వల్. సో ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బాడీ there is blood that is in red color. Is it right? మరి మతాలేంది, కులాలేంది, వాటిలతో విడిపోవటం ఏంది, వాటిలతో చర్చలేంది? పెద్ద పెద్ద వాళ్ళు కూడా, పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు కూడా ఈరోజు కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తక్కువ కులం అంటారు, ఎక్కువ కులం అంటారు. కులాలలో కూడా ఎక్కువ తక్కువ అనేది ఏంది? థింక్ జస్ట్ ఏ మినిట్. ఇది ఎంతవరకు సమంజసం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఇండియన్స్. అందుకే మన ఛానల్ పేరు మై ఇండియా. వీఆర్ ఆల్ రియల్ ఇండియన్స్. బిహేవ్ లైక్ రియల్ ఇండియన్. రియల్ ఇండియన్, నాట్ రియల్ ఇండియన్. Okay, see you, bye. See you in next video. Thank you.